డాక్టర్ గారు, మరి హెర్నియాకి సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి? బాగా పెయిన్ వచ్చినప్పుడా? లేకపోతే స్వెల్లింగ్ బాగా పెరిగినప్పుడా? ఎప్పుడైనా సరే మనకి హెర్నియా ఉంది అంటే దానికి ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్ సర్జరీనే. అది ఎప్పుడు చేయించుకోవాలి, ఎంత లేట్ చేయొచ్చు అనేది ఏమీ ఉండదు. అది ఎంత తొందరగా చేయించుకుంటే అంత మంచిది. ఎందుకంటే అది పెళ్ళే కొద్దీ పెరిగేదే గానీ తగ్గేదైతే కాదు. అది ఏ రోజు ఎఫెక్ట్ అయ్యిద్ది, ఏ రోజు సీరియస్ అయ్యిద్ది అనేది మన చేతుల్లో ఉండదు. ఈ హెర్నియా వల్ల లైఫ్ థ్రెట్ ఉంటుందా? డిలే చేసే కొద్దీ సైజ్ పెరుగుతుంది, అబ్డామెన్ పెయిన్ పెరుగుతుంది. అక్కడ ఉన్న ఏరియా వాపులాగా రెడ్‌గా తయారవుతుంది. బాగా పెయిన్ వస్తుంది అంటే కాంప్లికేషన్స్ పెరుగుతున్నది. ఇన్కార్పొరేటెడ్ హెర్నియా అంటారు. అంటే దాంట్లోకొచ్చిన బవల్ లూప్స్ ఒకదానికొకటి అతుక్కిపోతాయి. అతుక్కిపోవటం వల్ల ఏమైద్దంటే మనం రిపేర్ చేసేటప్పుడు లోపల చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటది. వాటిని సెపరేట్ చేయడం కూడా కష్టమయ్యేది. అయి రెడ్యూస్ అవ్వవు. అంటే మనం హెర్నియా చేసేటప్పుడు వాటిని లోపలికి రెడ్యూస్ చేసి పైన క్లోజ్ చేసి మెష్ చేస్తాం. అలా రెడ్యూస్ అయ్యటానికి చాలా కష్టపడాల్సొస్తది. అది కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే లోపలికెళ్ళిన పేగులు గానీ, మొమెంటమ్ గానీ అఫెక్ట్ అంటే స్ట్రాంగులేషన్ అంటారు. ఉండే చిన్న హోల్‌లోంచి పేగులు బయటికెళ్ళినాక అది మెడకి ఉరితాడేసినట్టుగా ఇట్లా స్ట్రక్ అయిపోద్ది. అలా స్ట్రక్ అయినప్పుడు పైనున్న పార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. అలా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు అది కుళ్ళిపోయే అవకాశాలుంటుంది. సో, అంత హ్యూజ్ అయ్యేదాకా, నొప్పొచ్చేదాకా, బాగా రెడ్‌నెస్ అయ్యి, టెండర్‌నెస్ వచ్చేదాకా ఆగటం అనేది చాలా ప్రమాదకరం. మరి ఈ హెర్నియాకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? అసలు హెర్నియా అనే ప్రాబ్లమ్‌కి ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్ అంటే సర్జరీ మాత్రమే. టెంపరరీ మెజర్స్ వల్ల హెర్నియా ఎప్పుడు కూడా తగ్గదు. హెర్నియాకి ఓన్లీ మెష్ చేసి సర్జరీ చేయటం ద్వారానే 100కి 99.9% మనం రికవరీ ఇవ్వగలుగుతాం. చాలా మంది పేషెంట్స్ మెష్ అనంగానే డబ్బుల కోసమే చేస్తున్నారు అనుకుంటున్నారు. మరి మెష్ పెట్టి సర్జరీ చేయటానికి, లేకుండా చేయటానికి తేడా? ఈ మెష్ అనేది మన బిల్డింగ్‌లో వాడే కాంక్రీట్ లాంటిది. అంటే మనం మెష్ లేకుండా సర్జరీ చేసామనుకోండి, మనం రూఫ్ లేకుండా ఇల్లు కట్టినట్టే. మెష్ పెడతానికి, పెట్టకుండా సర్జరీ చేయడానికి అంత డిఫరెన్స్ ఉంటుంది. మెష్ లేకుండా రిపేర్ చేయడం అంటే ఆల్రెడీ వీక్‌గా ఉన్న మజిల్స్‌ని మళ్ళీ దగ్గరికి పెట్టి, ఆ వీక్‌నెస్ మీదే కొంచెం సపోర్ట్‌గా సూచరేస్తాం అంతే. దానివల్ల మళ్ళీ అవి ఎప్పుడు లూజ్ అవుతాయి, ఎప్పుడు మళ్ళీ అలా వస్తదో చెప్పలేం. రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అంటే ఆల్మోస్ట్ డెఫినిట్‌గా మళ్ళీ హెర్నియా వస్తది. మెష్ లేకుండా రిపేర్ చేస్తే. సరే, మెష్ అందరికి యూజ్ చేయాలా? మెష్ వల్ల రిస్క్ ఉండదా? హెర్నియా సర్జరీస్‌లో రిపేర్ చేయాలన్నప్పుడు గ్యారంటీగా మెష్ ద్వారానే రిపేర్ చేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో మెష్ ఎయ్యాల్సిన అవసరం అంటే వేస్తే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. అదెప్పుడంటే ఏదన్నా సివియర్ కండిషన్ అయిపోయి లోపల పేగులు కుళ్ళిపోయినట్టుగా అఫెక్ట్ అయినప్పుడు మెష్ చేయటానికి అవకాశం ఉండదు. అప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటది మెష్. ఆ ఒక్క సందర్భంలో తప్పితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా హెర్నియా రిపేర్ అంటే మెష్ చేసే రిపేర్ చేస్తాం. ఈవెన్ అది లాప్రోస్కోపీ అయినా, ఓపెన్ సర్జరీ అయినా మెష్ ద్వారానే చేస్తాం.